వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. తాను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ముందుండి నడిపించిన చెల్లిపైని జగన్ పగబట్టారా? తోడబుట్టిన ఆడపిల్లపైకి తన సొంత సైన్యాన్ని ఉసుగొల్పారా? జగన్ ఆదేశాలతోనే వైసీపీలో నోరున్న నేతలంతా షర్మిలపై విరుచుకుపడుతున్నారా? పవన్, చంద్రబాబు, షర్మిల ఏకకాలంలో జగన్ సర్కారును చీల్చి చెండాడనున్నారా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీలో మంచి నోటి జోరున్న వారందరూ ఇంతకాలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండేవారు. కానీ ఇప్పుడు వారందరూ తమ తుపాకులను జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గురిపెడుతున్నారు. వారందరూ జగన్మోహన్ రెడ్డి అనుమతి, ఆదేశం లేనిదే ఇంత సాహసానికి పూనుకోరని వేరే చెప్పక్కర్లేదు. కనుక చెల్లి వైఎస్ షర్మిలపై ఆయనే వారి చేత ఎదురుదాడి చేయిస్తున్నట్లు భావించవచ్చు. ఒకవేళ కాదంటే వారందరినీ ఆయన వారించి ఉండేవారు కదా. ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో వారందరూ జగన్ వైపు నిలబడి పోరాడుతుంటే ఆమె ఒంటరిగా వారందరితో పోరాడుతున్నారు. వారిలో చాలామంది ఒకప్పుడు షర్మిల వెంట ఉన్నవారే. జగన్ 16 నెలలు జైలు జీవితానికి అంకితమైనప్పుడు పార్టీని ముందుండి నడిపారు షర్మిల. అలాంటి షర్మిల పైకి జగన్ తన మంత్రులతో తిట్టించడాన్ని రాజశేఖర్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారని, తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నానని, ప్రజలే తనను ఆదుకోవాలని వేడుకుంటోన్న జగన్ మరి చెల్లెలి మీదకు తన సైన్యాన్ని పంపడాన్ని ఏ విధంగా సమర్థించుకోగలరు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గమ్మత్తైన విషయమేమిటంటే వైసీపీలో అందరూ జగన్ను అన్నగా భావిస్తూ మాట్లాడుతుంటే సొంత చెల్లి వైఎస్ షర్మిల మాత్రం జగన్ను అన్నగా భావించడం లేదిప్పుడు. కానీ వైవి సుబ్బారెడ్డి సూచన మేరకు జగనన్న అని నోరారా పిలుస్తూ అన్న అసమర్థతని, అవినీతిని ప్రశ్నిస్తున్నారు. సొంత చెల్లెలిపైనే బురద జల్లిస్తున్నారని, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల ఎదురుదాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలు తన సొంత మీడియా చేత సొంత చెల్లిపై దారుణంగా అవహేళన చేయిస్తూ మళ్లీ బటన్ నొక్కుడు సభల్లో నా ప్రియాతి ప్రియమైన అక్క చెల్లెమ్మలు, అవతాతలు అంటూ నాటకీయంగా చెప్పే డైలాగులకు ప్రజలు పడిపోతారా లేక పడగొట్టేస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. వైసీపీ నేతలు చేస్తున్న ఎదురుదాడితో ప్రజలకు షర్మిలపై సానుభూతి పెరుగుతుండడం, ఆమె సొంత అన్నపై చేస్తున్న విమర్శలు, తమ కుటుంబం గురించి చెబుతున్న కొత్త కొత్త విషయాలతో ఓ పక్క తన పాపులారిటీ పెరుగుతుండగా మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠ మసకబారిపోతోంది. చెల్లిపై విమర్శల దాడి చేయిస్తున్న జగన్పై రాజశేఖర్ రెడ్డి అభిమానులు సైతం ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్ఆర్ ముద్దుల తనయ షర్మిలను తన సైన్యంతో తిట్టిస్తున్న జగన్ను ఈసారి ఓడించేందుకు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ఇప్పటికే జగన్ను వీడి చాలామంది వైఎస్ అభిమానులు షర్మిల గూటికి చేరుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో పవన్, చంద్రబాబు మాత్రమే కాకుండా సొంత చెల్లి కూడా బై బై జగన్ అంటూ ప్రచారం చేయబోతున్నారు. ఓ పక్క తన పాపులారిటీ పెరుగుతుండగా మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠ మసకబారిపోతోంది. చెల్లిపై విమర్శల దాడి చేయిస్తున్న జగన్పై రాజశేఖర్ రెడ్డి అభిమానులు సైతం ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్ఆర్ ముద్దుల తనయ షర్మిలను తన సైన్యంతో తిట్టిస్తున్న జగన్ను ఈసారి ఓడించేందుకు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ఇప్పటికే జగన్ను వీడి చాలామంది వైఎస్ అభిమానులు షర్మిల గూటికి చేరుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో పవన్, చంద్రబాబు మాత్రమే కాకుండా సొంత చెల్లి కూడా బై బై జగన్ అంటూ ప్రచారం చేయబోతున్నారు. ఒకవైపు షర్మిల
చంద్రబాబు, ఇంకోవైపు పవన్, జగన్ సర్కారు వైఫల్యాలను తూర్పారబట్టబోతున్నారు. సేనాని నాన్ స్టాప్ యాత్రలతో జనంలోకి వెళ్లనున్నారు. మరో 2 మాసాల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఒకవైపు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేసింది. అదే సమయంలో పోలింగ్ బూతులు, భద్రతా అధికారుల బదిలీలు తదితర కీలక అంశాలపైన దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో ఫిబ్రవరిలో ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న విపక్ష పార్టీలు జగన్పై దండెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా పవన్, చంద్రబాబు ఉమ్మడి సభలతో జగన్ సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడనున్నారు. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు షురూ అయ్యాయి. అతి త్వరలోనే సంచలన ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 2 సీట్లను ప్రకటిస్తే జనసేన 2 సీట్లు ప్రకటించింది. ఇక అభ్యర్థుల పూర్తిస్థాయి జాబితా పవన్, చంద్రబాబు అతి త్వరలో భేటీ అయి ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి సభ ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని సమాచారం. ఇక అతి త్వరలోనే పవన్ నాన్ స్టాప్ ప్రచారం మొదలు కానుంది. ఇప్పటికే వారాహి యాత్ర పేరిట 4 దశలుగా పవన్ ఏపీలో కొన్ని ప్రాంతాలలో పర్యటించారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ యాత్రలకు ఇబ్బందులు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపుతూ సభలను, సమావేశాలను సర్కారు అడ్డుకోవడం లాంటి చర్యలతో ప్రతిపక్ష పార్టీల పర్యటనలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ ఏపీని 5 భాగాలుగా విభజించి మరీ తన పర్యటనను పెట్టుకున్నట్లు సమాచారం. ప్రతి జోన్లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉంటారని తెలుస్తోంది. అత్యంత పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పవన్ ఆలోచిస్తున్నారు. అయితే ఒకసారి పర్యటన మొదలు పెడితే ఇక ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు జనంలో ఉండేలా చూసుకోవాలని పవన్ భావిస్తున్నారట. దాదాపు 70 రోజుల పాటు ప్రజల మధ్య పవన్ ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిరోజు 3 సభలకు పవన్ హాజరు కానున్నారని వార్తలొస్తున్నాయి. మొత్తానికి జెట్ స్పీడ్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇంకోవైపు షర్మిల కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బాబు రా కదలిరా అంటూ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే పవన్, చంద్రబాబు, జగన్పై ఎన్ని విమర్శలు చేసినా అవి రాజకీయ విమర్శలే కానీ సొంత చెల్లి షర్మిల జగన్ వల్లనే కుటుంబం విచ్ఛిన్నమైందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇది ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. జగన్ తీరును రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా తప్పుపడుతున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయంలో షర్మిల వర్సెస్ జగన్ ఎపిసోడ్ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది. రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. పవన్, చంద్రబాబు జగన్ సర్కార్ వైఫల్యాన్ని మాత్రమే విమర్శిస్తుంటే జగన్ మాత్రం పవన్, చంద్రబాబులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేస్తున్నారు. అయితే తోడబుట్టిన చెల్లిపైనే విమర్శలు చేయిస్తున్న జగన్పై షర్మిల మున్ముందు ఇంకెలా రియాక్ట్ అవుతారు అన్నది వేచి చూడాలి. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ Prime 9 News.